మందిరం ఊడవడానికి తుడవడానికి భయపడకో. ఎందుకంటే ఇదిగో జీవము కలిగిన దేవుడు ఎక్కడ ఉంటాడంటే సజీవుల మధ్యలో ఉంటాడు. ఆ సజీవులు ఎక్కడైతే దేవుడిని స్తుతిస్తారో వారి మధ్యలో ఆయన ఉంటాడు. సజీవుడైన ఆయన స్తుతించబడతాడు. కాబట్టి ఆయన గురించి నువ్వు రోషం కలిగి ఉండు, కానీ జనం గురించి నువ్వు భయపడకు. ఒకవేళ గనక నీవు భయపడితే దేవుడు ఏం చేస్తాడంటే అక్కడ ఇర్మియా ఏమంటున్నాడు, నువ్వు భయపడితే భయపడకుము, లేదా నేను వారి ఎదుట నీకు భయం పుట్టిస్తాను. నువ్వు భయపడ్డావా, ఇక భయం పుడుతుంది. పో. హల్లెలూయా. మందిరంలో మంచిగా ఉండాలి, ఆడుకునేది కాదు ఇది. పిల్లలు మంచి జాగ్రత్తగా ఉండాలి. మందిరంలో సైతాను మీ చెవులల్లో దూరుతుంది, నోట్లో దూరుతుంది, చేతులలో దూరుతుంది. అన్ని ఈ పని ఆ పని చీట పనులని చేపిస్తుంది. చీట పనులు ఏదిగా మనం దేవుని బిడ్డలమా సైతాన్ బిడ్డలమా? మరి దేవుని బిడ్డలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. మందిరంలో చీట పనులు చేయొద్దు, మాట్లాడద్దు, నోరుకు ఇయ్యొద్దు, నోరుకు సైతాన్ని అప్పగించొద్దు, చెవులు అప్పగించొద్దు. వాళ్ళు చెప్పేది వినుకుంటా ఇచ్చేయద్దు. నీవు వారికి భయపడద్దు. ఒకవేళ భయపడితే వారి ఎదుట నిన్ను భయపెడేలా చేస్తారట. కాబట్టి భయం లేదని చెప్పండి. నా దేవునికి భయం. ఎప్పుడు ఎవరు భయపడతారండి? తప్పు చేసిన వాళ్ళు భయపడతారు. తప్పు చేయడం ఏమంటారు? నాకేం భయం, నేనేమన్నా తప్పు చేశానా? తప్పు చేస్తే భయపడతానండి. నేనేం తప్పు చేస్తున్నాను? నా దేవుడు ఏం చెప్పమంటున్నాడు? ఆయన మాట చెప్పడానికి ఒక వ్యక్తి అవసరం, ఆయన పని చేయడానికి ఒక మనిషి అవసరం. ఆ మనిషిగా దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. నేను ఏదైతే ఆ ప్రజలకు చెబుతున్నానో వారు వింటారు. విని మారు మనసు పొందిన వారు రక్షించబడతారు. మారు మనసు పొందినోడు సాతాను వైపు వెళ్ళిపోతాడు. కానీ చెప్పడము నా బాధ్యత అని ఇర్మియా ధైర్యంగా చెప్పాడు. హల్లెలూయా. అలా ఇర్మియా దేవునికి ఒక సాక్షిగా నిలబడ్డాడండి. అందుకే ఇక్కడ అపోస్తలుల కార్యంలోకి రండి. కాబట్టి మీరు చెప్పండి, నేను భయపడా. ఏ పరిస్థితికి భయపడా, ఏ స్థితిగతికి భయపడా. మంచి కొరకు బ్రతుకుతా, దేవుని పని కొరకు బ్రతుకుతా, దేవుడు చెప్పింది చేస్తా, దేవుని చిత్తము ప్రకారం నడుస్తా. అప్పుడు నాకు ఏ భయం లేదు. నన్ను భయపెట్టే ప్రతి పరిస్థితితో, చెప్పండి, నన్ను భయపెట్టే ప్రతి పరిస్థితితో దేవుడే మాట్లాడతాడు. ఆమేన్. అమ్మా, అది బాగా ఇబ్బందిగా ఉంటే ఇటు వచ్చి కూర్చోవచ్చుగా. ఇటు సరిగ్గా కూర్చోండి. న్యూ ఇయర్లో అందరు మెస్ అయ్యేది పాస్టర్ గారు అని ఎదురు చూస్తారు, అడుగుతూ ఉంటారు. వాళ్ళకి ఇవ్వాలిగా. అమ్మ, నేను చర్చిలో చెప్పేశానంటే మరి మాకేదండి అంటారు. క్రిస్మస్ కేక్ అయినా అడిగారు కానీ నన్ను, న్యూ ఇయర్ కేక్ ఏదని అడిగారు కానీ, అయ్యో బిడ్డ పుట్టింది దావత్ ఏదని కూడా ఎవరు అడిగారు. కానీ నన్ను ఏమడుగుతారు తెలుసా అండి? మాకు వాక్యం ఏది, న్యూ ఇయర్ వాక్యం ఏది? మరి వాళ్ళకి నేను మంచాలిగా. కేక్ 200 పెట్టుకుంటూ వచ్చేస్తుంది. అది కాదు మాకు ముఖ్యమైనది, మీ సందేశం మాకు కావాలి, మీ ద్వారా దేవుడు చెప్పిన మాటలు మాకు కావాలి. ఎదురు చూస్తున్నారు వారి కొరకు మనం ఇవ్వాలి కదమ్మా. హల్లెలూయా. అందుకే ఇక్కడ అపోస్తలుల కార్యము 1వ అధ్యాయము 8వ వాక్యం ప్రకారము మీరు ధైర్యంగా మాట్లాడాలంటే మీకేం కావాలి తెలుసా? పరిశుద్ధాత్మ దేవుడు మీ మీదకి రావాలి. అప్పుడు మీకు ధైర్యం వస్తుంది. పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద లేనన్ని దినాలు వారు పీకితనం, భయం 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 భయం. ఎవరేమంటారో, ఇదిగో చలిమంట కాసుకుంటున్న ఒక చిన్న పాప వచ్చి బెదిరిస్తే ఆ బెదిరింపుకు భయపడ్డాడు పేతురు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో ఇక ఎవరికి కూడా భయపడలేదండి. తన ప్రాణమును తీస్తానన్నటువంటి ప్రజల దగ్గరకు వెళ్ళి, ఇదిగో మీరు నీతిమంతులైన వాడిని, ఇదిగో జీవము కలిగిన దేవుని కుమారుని మీరు సిలువ వేశారు, మీరు ఆయన చంపారు అని చెప్పేసి
ధైర్యంగా ప్రకటించగలిగిన శక్తి, ఆ ధైర్యంగా ప్రకటించగలిగినటువంటి ధైర్యం ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన పరిశుద్ధాత్మను పొందుకున్నాక. కాబట్టి నీవు కూడా ధైర్యం కావాలంటే పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టు. పరిశుద్ధాత్మను పొందుకున్నావా, దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు. ఆ